ముంబై పేలుళ్ల సూత్రధారి ఉగ్రవాది తహౌర్ రానాను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో అధికారులు దాదాపుగా 30 ప్రశ్నలు సంధించనున్నారు. ముంబై పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఏంటి, లష్కరే తోయిబా పాత్ర ఎంతవరకు ఉంది, తహౌర్ రానాను దాడులకు పాల్పడ్డామని ఐఎస్ఐలో పాక్ ప్రభుత్వం ఎవరు చెప్పారు లాంటి ప్రశ్నలు అడుగనున్నారు. తహౌర్ రానాను 12 మంది ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో అత్యంత పకడ్బందీగా తహూర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో తహూర్ రానా విచారణ జరుగుతోంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీనుంది. సీసీటీవీల మధ్య 12 మంది ఎన్ఐఏ అధికారులు తహూర్ రానాను విచారిస్తున్నారు. విచారణకు ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో రానాకు ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ జరుగుతున్న సమయంలో కూడా ముందు జాగ్రత్తగా చర్యగా వైద్య బృందాన్ని ఎన్ఐఏ ఆఫీసులోనే ఉంచారు. తహూర్ రానాకు లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కూడా నిర్వహించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. అటు ఎన్ఐఏ కార్యాలయం చుట్టూ 24 గంటల భారీ భద్రత ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు ఎన్ఐఏ కార్యాలయంలోనే తహూర్ రానాను విచారించనున్నారు. రోజుకు 12 గంటలు విచారణ చేపట్టాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తహూర్ రానాపై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తహూర్ రానా అనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మరి ఎన్ఐఏ అధికారులు 12 మంది ఎన్ఐఏ అధికారులు అతన్ని ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టి విచారిస్తున్నారు. ఆ గదిలో మొత్తంగా కూడా టోటల్ బుల్లెట్ ప్రూఫ్ గది అది. ఆ గది లోపల సీసీటీవీ కెమెరాలు 4 కెమెరాలు అమర్చినట్టు సమాచారం. ఆ కెమెరాలు అమర్చి 4 కెమెరాల నుంచి 12 మంది అధికారులు తహూర్ రానాని విచారిస్తున్నారు. మరి అసలు ఈ విచారణలో ప్రధానమైన అంశం ఏంటంటే అసలు పాక్ హస్తం ఎంతవరకు ఉంది ఇందులో అనేది కీలకమైంది. పాకిస్తాన్ మాకేం సంబంధం లేదు, మాకు అసలు ఈ ఎంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా దగ్గర అసలు లేడు, మా దగ్గర దాదాపు 2 దశాబ్దాలుగా పాకిస్తాన్ కి ఆయనకి ఏ సంబంధం లేదు అని చెప్పేసి కూడా పాకిస్తాన్ చెప్తుంది. మరి తహూర్ రానాతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షఫత్ అలీ ఖాన్ వెల్లడించాడు. రానా కెనడా జాతీయుడని, దాదాపు 2 దశాబ్దాలుగా అతడు పాకిస్తాన్ కు దూరంగా బతుకుతున్నాడని తెలిపారు. గత 20 ఏళ్లలో ఏనాడు ఆయన పాకిస్తాన్ గుర్తింపు కార్డులు గాని పాస్పోర్ట్లు గాని రెన్యువల్ చేసుకోలేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ తో సంబంధం లేదంటే పాకిస్తాన్ 100% సంబంధం ఉంది, పాకిస్తాన్ బుకాయిస్తుంది. మరి ఇదే అంశాన్ని రాబట్టడమే ప్రధానమైన లక్ష్యం ఈ రోజు ఎన్ఐఏ ముందుంది. ఎన్ఐఏ దాదాపుగా రోజుకు 12 గంటల పాటు ఆయన విచారిస్తుంది. విచారించిన తర్వాత వైద్యుల బృందాన్ని కూడా దగ్గరే ఉంచారు. వాళ్ళు కూడా వైద్యులు ఎప్పటికప్పుడు రానాని వైద్య పరీక్షలు చేస్తూనే ఉంటారు. ఏది ఏమైనా సరే ఇంకా రానా నుంచి సమాచారం లాగాలి. భారతదేశానికి ఫ్యూచర్ లో ఎలాంటి ముప్పు ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. జనాలు ఎక్కువ మంది కూడా అతన్ని ఇమీడియట్ గా తీసేయాలి, ఇమీడియట్ గా చేసేయాలి, ఇమీడియట్ గా చంపేయాలి అని చెప్పేసి చెప్తున్నాను సోషల్ మీడియాలో. అయితే ఏంటంటే ఎన్ఐఏ అధికారులు ఎలాగో ఇప్పుడు భారతదేశంలో 166 మంది భారతీయుల ప్రాణాలను బలికొన్న దాడి, ఆ దాడితో ఉన్న సంబంధం ఉన్న వ్యక్తి ఇతను. ఇలాంటి వాడిని వదలదు, ఎలాగైనా ఉరికమ్మ ఎక్కించాల్సిందే, ఉరి తీయాల్సిందే. కానీ ఈలోగా భారతదేశానికి జరగబోయే నష్టాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఎన్ఐఏ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, రానాతో మాట్లాడుతున్నారు, అన్ని విధాల రానాని దానిలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా రానా నుంచి సమాచారం అయితే సేకరించాలి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్ఐఏ అలాగే రా కూడా 2 దర్యాప్తు సంస్థలు కూడా ఇక కలిసికట్టుగా
ఈ విచారించి మరిన్ని అంశాలను రాబట్టనుంది. ఇక ప్రస్తుతానికి రాణా ఈ ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య 24 గంటల భద్రత ఉంది ఎన్ఐఏ కార్యాలయానికి. మరి ఎలాంటి ఇప్పుడు చాలా కీలకమైన లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి రాణా. అలాంటి వ్యక్తి దొరికిపోయాడంటే ఆ సంస్థలు ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశాలు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. మరి దీనికి సంబంధించి కూడా ఇటు కేంద్ర హోంశాఖ అలాగే రక్షణ శాఖ కూడా తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ వల్లే రాణాను అమెరికా మనకు అప్పగించిందని చెప్పేసి మోడీ సర్కార్ ఇలాగే ఉంటుందంటూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించదు, ఉగ్రదారులు ఎవరు చేసినా వదలమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు చొరవ వల్లే తహూర్ రాణాని భారత్ కు అమెరికా అప్పగించిందని బీజేపీ అధికార ప్రతినిధి షహనాజ్ పూనావాలా కూడా పేర్కొన్నారు. నేటి నవభారత ఉగ్రవాదాన్ని అసలు ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరి బీజేపీ దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ముంబై ఉగ్రదాడి నిందితులను భారతకు రప్పించే ప్రయత్నాలు యూపీఏ హయాంలోనే మొదలయ్యాయని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ హోంమంత్రి పి చిదంబరం కూడా అన్నారు. ఈ క్రెడిట్ ని తీసుకోవడానికి బీజేపీ సర్కారు చాలా తహతహలాడిపోతుందని, వాస్తవానికి తామే ఆ రోజు అమెరికాతో చర్చలు జరిపామని చెప్పేసి కూడా ఈయన చిదంబరం చెప్తున్నారు. 2008 నవంబర్ లో ముంబైపై ఉగ్రదాడి జరిగింది. 2009 నవంబర్ లో డేవిడ్ హెడ్లీ, తహూర్ రాణా సహా పలువురిపై ఎన్ఐఏ కేసులు నమోదయ్యాయి. 2009 అమెరికాలో రాణా అరెస్ట్ అయ్యాడు. మరి రాణా కెనడా జాతీయుడు. అదే నెలలో కెనడా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. ఈ వ్యవహారంలో యూపీఏ సర్కారు విదేశాంగ విధానాన్ని అభినందించిందని చెప్పి చిదంబరం అయితే పేర్కొన్నారు. మరి ఏది ఏమైనా సరే పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటుంది. మరి రాణా ఎలాంటి ఈ నిజాలు బయట పెడతాడు, అలాగే దేశంలో ఎక్కడెక్కడ ఇలాంటి పేలుళ్లకు సంబంధించి ప్రయత్నాలు జరిగాయనేది కూడా చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు ఎవరెవరు పాత్ర ఉంది, భారతదేశంలో ఎవరెవరు సహకరించారు, పాకిస్తాన్ తో ఎలా సంబంధం ఉంది, పాకిస్తాన్ ఏ రకంగా సహకరించింది, ఎంత డబ్బు ఈ ప్లాన్స్ అన్నింటినీ అమలు చేయడానికి డబ్బుని ఎవరు సమకూర్చారు అనేది కూడా కీలకమైన అంశంగా ఇక్కడ ప్రశ్నల అస్త్రాలని ఎన్ఐఏ అధికారులు రాణాపై సంధిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.